సో గైస్, ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ లైఫ్లో మనకు అంత తెలిసిన విషయమే, ఫేక్ మెసేజెస్ అనేది దారుణంగా వైరల్ అవుతున్నాయి. మెయిన్ ఈ ఫేక్ మెసేజ్ ఇంత దారుణంగా వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అని నేను చెప్తాను. నేను బికాస్ ఎవరైనా ఉండొచ్చు, ప్రాపర్ వెరిఫికేషన్ చేయకుండా ఆ పర్టికులర్ పోస్ట్ని షేర్ చేయడం, రీషేర్ చేయడం ఇవే జరుగుతున్నాయి. అండ్ ఎవరు కూడా తెలియదు, ఎవరు కూడా వెరిఫై చేయరు అసలు ఈ పోస్ట్ జెన్యూనా ఫేకా అని ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వైరల్ అవుతున్నాయో, ఈ వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ ఉండొచ్చు, పోస్టులు ఉండొచ్చు, ఏదైనా సరే, అదొక ఆడియో ఫైల్, వీడియో ఫైల్, పోస్ట్ ఉండొచ్చు, పిక్చర్ ఉండొచ్చు, ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. ఏం చేస్తున్నారంటే మీడియా వాళ్ళ ముందుకు రావడంతో వాళ్ళు ఇంకా దారుణంగా దాన్ని వైరల్ చేస్తున్నారు. ఓవరాల్గా మనం చూస్తే అందరు వైరల్ చేసేవాళ్ళే, కానీ ఎవరు కూడా తెలియదు అసలు ఇది నేను వైరల్ చేయాలన్నా లేదా, అసలు ఇది పోస్ట్ జెన్యూనా ఫేకా, ఒకవేళ ఫేక్ అయితే మనకేమో ప్రాబ్లం అవుతుందా, జెన్యూన్ అయితే ఓకే ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే జెన్యూన్ కాబట్టి మరి ఎవరు మన రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మనకు ఉండకపోవడం జరుగుతుంది. అదే ఒకవేళ ఫేక్ అయితే మన మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదని చెప్పేసి ఇలాంటి ఆలోచన ఎప్పుడు ఎవరు కూడా చేయరు. అదొక సామాన్య ప్రజలు కూడా ఉండొచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఉండొచ్చు, లేకపోతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లైక్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా దారుణంగా వైరల్ చేస్తున్నారు ఏ విషయంలో అయినా సరే. ప్రాపర్ అథెంటికేషన్ లేదండి ఎక్కడ కూడా పర్టికులర్గా ఫేకా జెన్యూన్ ఐడెంటిఫై చేయకుండా ఇన్స్ట్రుమెంట్ వైరల్ చేస్తున్నారు. అందుకే ఏంటంటే ఇవాళ జెన్యూన్ వీడియోస్, జెన్యూన్ పోస్టుల కంటే ఫేక్ వీడియోస్ ఎంతో ఫాస్ట్గా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక వీడియో తీస్తున్నాను, నేను ఏదైనా మంచి స్టేట్మెంట్ ఇస్తాను, ఎవరు కూడా దాన్ని వైరల్ చేయరు. అదే నేను ఏదైనా ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చేసి నేను పనికిరాని మాటలు మాట్లాడాను అనుకోండి, దాన్ని వైరల్ చేస్తుంటారు. సో అలా చాలామంది ఏంటంటే వెరిఫై చేయకుండా వైరల్ చేయడంతో కన్ఫ్యూజన్స్ అనేది అందరి మధ్యలో క్రియేట్ అవుతున్నాయి. ఏదైనా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ఉందంటే ఎవడో ఒక వెబ్సైట్ వాడు ఒక ఫేక్ పోస్ట్ క్రియేట్ చేసి వైరల్ చేస్తాడు. పబ్లిక్ అందరూ ఏమనుకుంటారంటే అదే పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, అప్లై చేసుకుందాం అని చెప్పేసి దాంట్లో రిజిస్టర్ చేసుకుంటాడు. అది ఫేక్. అది జెన్యూన్ ఎక్కడ ఉంటుంది? ఒఫిషియల్ వెబ్సైట్, పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఉంటుంది అనమాట, గవర్నమెంట్ సైట్లో. కానీ ఈ అన్నీ కూడా ఏంటంటే థర్డ్ పార్టీ సైట్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంతంగానే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైనా విషయం గురించి చెప్పారనుకోండి, గవర్నమెంట్ కంటే ముందు ఈ సైబర్ క్రిమినల్స్ దాన్ని డెవలప్ చేసి షేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పబ్లిక్ అందరూ ఏమనుకుంటారంటే ఇదే జెన్యూన్ అని మనం చెప్పేసి అనుకుంటాం. ఎప్పుడైతే వైరల్ అవుతున్నాయో దీన్నే మీడియా కూడా దాన్ని వైరల్ చేస్తుంది. సో రీసెంట్గా మనకి ఒక సెలబ్రిటీ పూనం పాండే చనిపోయిందని చెప్పేసి ఏం రేంజ్లో వైరల్ అయిందంటే, క్యాన్సర్ వచ్చి చనిపోయిందని చెప్పి చెప్పగానే నిజమే అనుకొని అందరు దాన్ని పోస్టులని రీపోస్టులు చేయడం స్టార్ట్ చేశారు. అదేవిధంగా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్, నేషనల్ లెవెల్ ఛానల్స్ వాళ్ళు కూడా పూనం పాండే చనిపోయిందంటే అని చెప్పేసి ఇట్లా మెసేజెస్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీంట్లో ఏంటంటే మనము అంత బ్లైండ్ కూడా ఉండకూడదు. మనం ఏదైనా సరే, ప్రతి విషయంలో అయినా సరే మనం ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని మనము ఏం చెప్పడానికి కుదరదు. ఇక్కడ ఏమైందంటే పూనం పాండే చనిపోయిందని చెప్పేసి ఒక పోస్ట్ అనేది పెట్టారనమాట. ఇప్పుడు ఇది లీగలా ఇలీగలా, ఇట్లా చేసి ఫేక్ మెసేజెస్ వైరల్ చేసినందుకు గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలా, లేకుంటే ఇది ఒక అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రియేట్ చేసిందా అని చెప్పి చాలామంది దీని మీద డిస్కస్ చేస్తున్నారు. నాకు కొంతమంది ఏంటంటే దీని మీద ఏదైనా వీడియో ఉంటే చేయండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేశారు. సో అందుకే ఈ వీడియో యాక్చువల్లీ నేను మీకోసమే తీస్తున్నాను. అసలు ఎలా మనం వెరిఫై చేసుకోవాలా, అసలు ఇది పర్టికులర్ పోస్ట్ ఫేకా జెన్యూనా అనేది మనం ఈ వీడియోలో ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సైనింగ్ ఇన్ టుడే, యువర్ సందీప్ ముదల్కర్. గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు కంటే ఎక్కువ విలువ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంది అనుకోండి, హార్డ్లీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు, దాంట్లో వచ్చే కామెంట్స్ మొత్తం స్ట్రేంజర్. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు?
సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? లో ట్రక్ బాంబ్ ఏదైతే జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నారు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే హీస్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. But because of their involvement only, this data might be has been leaked out. సో గైస్, వెల్కమ్ బ్యాక్. సో రీసెంట్గా మనం సోషల్ మీడియాలో పూనం పాండే చనిపోయిందని చెప్పేసి ఒఫీషియల్ ట్విట్టర్లోనే పోస్ట్ చేయడం జరిగింది. ఆమె చనిపోయిందని చెప్పేసి వాళ్ళ మేనేజర్ పోస్ట్ చేశాడు. సో దాని తర్వాత ఏంటంటే చాలామంది ఇది నిజమే అనుకొని దాన్ని వైరల్ చేయడం స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో. పూనం పాండే చనిపోయిందంట, 32 years ఓల్డ్, చాలా యంగ్ లేడీ, క్యాన్సర్ తోటి వచ్చి చనిపోయిందని చెప్పేసి ఇలా అందరూ కూడా పోస్టులు చేయడము, రిప్ అని పెట్టడము, మళ్ళీ దాన్ని మనం వాట్సాప్లో షేర్ చేసుకోవడం, కొంతమంది స్టేటస్లో పెట్టుకోవడం. మొత్తం ఏంటంటే ఇండియా మొత్తం దద్దరిల్లిపోయింది యాక్చువల్లీ ఆ న్యూస్ తోటి. ఆ న్యూస్ ఎంత హాట్ టాపిక్ అయిపోయిందంటే అరే పాపం చనిపోయిందని చెప్పేసి నిజమే అనుకున్నారు. సో ఆమె వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెలబ్రిటీ, మంచి సెలబ్రిటీ అని చెప్పేసి అంటుంటారు, చెడు సెలబ్రిటీ అని ఏదేదో అంటుంటారు. ఏమని మనకు అనవసరమైన విషయం. పెద్ద సెలబ్రిటీ అని నాకు మాత్రం తెలుసు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే అరే అమ్మాయి నిజంగానే చనిపోయిందని చెప్పేసి రీపోస్ట్లు చేయడం, ఎందుకంటే మేనేజరే పోస్ట్ చేశాడు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంతమంది యాంటీగా తయారయ్యారు. ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోలేదు అని తెలిసిన తర్వాత పూనం పాండే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను ఇలాంటి ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి అన్నది. అంటే ఒక క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుంది చూపియాల జనాలకి, ఇది ఏంటో తెలియపరచాలంటే దీని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా. ఆ ఉద్దేశం మీదనే నేను ఈ న్యూస్ని నేను ఇలా వైరల్ చేయడం జరిగిందని చెప్పేసి అంటుంది. సో ఏదో ట్రీట్మెంట్ చూస్తూ వెంటిలేషన్ మీద చనిపోయిందని చెప్పేసి, మేనేజర్ ఏమో ఇవాళ మార్నింగ్ చనిపోయిందని చెప్పేసి చెప్పడము, అలాంటి పోస్టులు పెట్టడము, మీడియా వాళ్ళు కూడా ఏంటంటే ప్రాపర్ వెరిఫై చేయకుండా దాన్ని న్యూస్లో వేయడము, అండ్ మళ్ళీ ఫేస్బుక్లో కూడా ఇష్టం ఉన్నట్టు షేర్ చేయడం, ఇలాంటివి మనం చాలా చాలా చూసాం. తర్వాత ఆమె స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే నేనేం చనిపోలేదు, నేను బాగానే ఉన్నాను, నేను దీన్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అందరికీ తెలియడానికి నేను ఇట్లా చేశాను, నేను ఎటువంటి ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే చాలామంది సొసైటీలో యాజ్ పర్ ది లా ప్రకారం మనం ఆలోచిస్తే ఇలా ఫేక్ని వైరల్ చేయడం ఇది క్రైమ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఇది క్రైమ్ అంటున్నారు, కొంతమంది క్రైమ్ కాదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో అందుకే ఈ వీడియో నేను క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను తీస్తున్నాను యాక్చువల్లీ. సో స్పెసిఫిక్గా మనము ఏదైనా ఒక పర్టికులర్ పోస్ట్ లైక్ ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పేసి మనకు తెలిసింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఒఫీషియల్ వెబ్సైట్ని వెరిఫై చేయాలి. అసలు ఉందా లేదా, పోలీస్ జాబ్స్ ఉన్నాయి లేదా, యూపీఎస్ఎస్ఎల్ జాబ్స్ ఉన్నాయి లేదా, Group 1, Group 2, Group 3 అసలు జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి లేదా, ఇది ప్రాపర్గా మనం నోటిఫికేషన్ రిలీజ్ అయిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవడానికి చాలా ఒఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ గూగుల్లో మీరు ఎప్పుడైనా సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చేది ఫేక్ వెబ్సైట్, జెన్యూన్ వెబ్సైట్ ఎప్పుడు కూడా డిస్ప్లే అవ్వదు. ఎందుకంటే దాని ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది, ఫేక్ వెబ్సైట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే ఏమవుతుందంటే చాలామంది ఏదైతే గూగుల్లో సెర్చ్ చేయగానే ఫస్ట్లో డిస్ప్లే అవుతుందో అదే జెన్యూన్ అనేసి అనుకుంటారు అనమాట, అండ్ అది ఫేక్ యాక్చువల్లీ. సో అఫీషియల్గా చూస్తే అటువంటి నోటిఫికేషన్ అసలు ఏం రాలేదు, అది మనకి ఫస్ట్లో రావడంతో మనం దాన్ని అదే విధంగా ఏంటంటే అట్లనే వెరిఫై చేసుకోవాలంటే ఫేక్ వెబ్సైట్లో ఏదైతే మనకి డేటా కనిపిస్తుందో అది ఒఫీషియల్ సైట్లో అసలు ఉందా లేదా మనం వెరిఫై చేసుకోవాలి. ఇది నార్మల్ మనం చేయాల్సింది. అదే మీరు పర్టికులర్గా ఫొటోస్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు. రీసెంట్ కూడా రష్మికది కూడా ఒకటి డీప్ ఫేక్స్ వీడియో కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఫేక్ వీడియోనా జెన్యూన్ వీడియోనా మనకు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన జెన్యూన్ వీడియో బయటికి రావాలి. చాలామంది ఏం చేస్తారంటే దాన్ని ఐడెంటిఫై చేయగలిగారు, ఇది యాక్చువల్లీ ఈ అమ్మాయిది వీడియో, ఇది రష్మిక ఇలా చేసేసారని చెప్పేసి అట్లా చెప్పడం జరిగింది. అదే ఒకవేళ జెన్యున్ వీడియో ఇంటర్నెట్ మీద లేదనుకోండి, ఇంకా దాన్ని ఎవరు కూడా ప్రూవ్ చేయలేమన్నమాట ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి. అంటే అన్లెస్ ఆ విక్టిమ్ మనం ముందుకు వచ్చి చెప్తే కానీ మనం దాన్ని వెరిఫై చేయడానికి కుదరదు అనమాట. సో అందుకే ఏంటంటే రష్మిక సంబంధించినటువంటి ఆ ఏదైతే వీడియో ఉందో ఆ ఒరిజినల్ వీడియో ఆ పర్టికులర్ ఇంకొక సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో దాని మీద ఉండడంతో మనం చెప్పగలిగాం ఇది పక్కా ఫేక్ అని చెప్పేసి. ఇప్పుడు అట్లనే మనకి ఇప్పుడు పూనం పాండే చనిపోయిన తర్వాత అది ఫేకా జెన్యూనా మనకు తెలియదు. బికాస్ ఒఫీషియల్గా సైట్లోనే అంటే ఒఫీషియల్గా ట్విట్టర్లోనే వాళ్ళ మేనేజర్ పోస్ట్ చేస్తాడు వాళ్ళ మార్నింగ్ ఆమె చనిపోయిందని చెప్పేసి, క్యాన్సర్ మూలం చనిపోయిందని చెప్పేసి అన్న తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే నేను అవగాహన చెప్పించడానికి. ఇప్పుడు ఇది నాకు ఒక విధంగా చెప్తే ఇది లీగల్ అని కూడా చెప్పలేం, ఇలీగల్ అని కూడా చెప్పలేం. అంటే ఇది జెన్యూన్ న్యూస్ అని చెప్పలేం, ఫేక్ న్యూస్ కూడా. బికాస్ ఆమెనే పోస్ట్ చేసుకున్నది ఆమె అకౌంట్లో. ఇప్పుడు పూనం పాండే చనిపోయిందని చెప్పి ఎవడో ఒకడు వైరల్ చేశాడు అనుకోండి, అప్పుడు ఆమె క్లియర్గా చెప్తుంది ఇది నాకు సంబంధించింది కాదు, నేనేం చనిపోతే నేను బాగాను అని చెప్పి ఆమె పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆమె అకౌంట్లోనే
నేను చనిపోయినని చెప్పి పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఎట్లా చెక్ చేయగలుగుతాం ఇది ఫేక్ జెన్యున్ కష్టమే కదా ఒక విధంగా చెప్పాలంటే. సో ఎనీహౌ మనకి తర్వాత ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసి ఇది జెన్యునే, నేనే పోస్ట్ చేస్తానని అవేర్నెస్ క్రియేట్ చేయడం. కానీ లా ఏమంటుందంటే అంటే అకార్డింగ్ టు ది సమ్ ఆఫ్ ది సీనియర్ అడ్వకేట్స్ అండ్ ఆల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈమె ఇలా మెసేజ్ని ఫేక్గా క్రియేట్ చేసేసి వైరల్ చేయడం చాలా తప్పు, ఇది చీటింగ్ ఇది. ఓకే, సో రకరకాల సెక్షన్స్ గురించి వాళ్ళు మెన్షన్ చేశారు. ఈమె మీద కేసు ఫైల్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్లీ కేసు వేసి పడాలని చెప్పేసి అన్నారు. సో అలా చాలా చాలా డిఫరెంట్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లలో ప్రతి కార్నర్ నుంచి అమ్మాయి మీద కేసులు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దీని గవర్నమెంట్ అసలు యాక్షన్ తీసుకుంటుందా, అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మాయిని ఆమె అకౌంట్లో పోస్ట్ చేసుకుంది కాబట్టి మనం దీన్ని ఫేక్ కింద కన్సిడర్ చేయలేము. ఆమె అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చెప్పింది, జనాలందరికీ తెలియడానికి చెప్పింది. సో మనం దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ప్రతి యాంగిల్లో మనం ఆలోచిస్తే ఏదైనా సరే నెగిటివ్ కనిపిస్తుంది, జెన్యున్గా కనిపిస్తుంది. కానీ జెన్యున్ కంటే ఎక్కువ నెగిటివ్ ఎక్కువ వైరల్ అవుతుంది. ఇప్పుడు మనం చాలామంది సినిమాలు కూడా చూస్తుంటాం, గలీజ్ సినిమాలు తీస్తే హిట్ అవుతున్నాయి, మంచి సినిమాలు చూస్తే హిట్ అవ్వట్లేదు. సో అట్లనే ఇది కూడా ఏంటంటే ఏదైనా నెగిటివ్ కంటెంట్ వేస్తే దాన్ని గట్టిగా వైరల్ చేస్తారు, పాజిటివ్ కంటెంట్ వేస్తే ఎవరు కూడా వైరల్ చేయరు. ఇప్పుడు నేను ఇంత మంచి వీడియో తీస్తున్నాను, నేను ఎన్నో వీడియోస్ చేశాను, నేనేదో కొద్దిగా నాకు వ్యూస్ రావాలి అది రావాలని నేను ఏం చేయట్లేదు, నేను జస్ట్ క్యాజువల్గా తీస్తున్నాను మీ అందరి కోసమే. చాలా ఏంటంటే కమర్షియల్గా డబ్బులు సంపాదించాలని నేను ఎందుకు అందరు తెలియాలని చెప్పేసి అట్లా అనుకుంటారు. కానీ నేనైతే చాలా సింపుల్గా మీకు అందరికీ ఏంటంటే ఒక నాలెడ్జ్ షేర్ చేయాలనే ఉద్దేశంతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే మొత్తం ఫేక్ స్టేట్మెంట్లు పెట్టి ఇష్టం ఉన్నట్టు వైరల్ చేస్తుంటారు. సో ఇలా మనం ఆలోచిస్తే ఫేక్ మెసేజెస్ అనేది గట్టిగా వైరల్ అవుతుంది. ప్రతిది కూడా బ్లైండ్గా నమ్మకండి. నేను ఒకటే సజెషన్ ఏమి ఇస్తానంటే ఏదైనా ఒక పర్టికులర్ పోస్ట్ మీరు ఎక్కడైనా చూసారంటే ముందు ఒఫిషియల్ సైట్స్ మీద చెక్ చేసుకోండి. ఏదో ఒక సెలబ్రిటీ గురించి ఇట్లా రాస్తే ఆమె సెలబ్రిటీ అకౌంట్ మీద చెక్ చేసుకోండి అసలు జెన్యునా కాదా. సో అదండి, ఇదే నేను మీతో చెప్పదలుచుకున్నాను. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా ఇష్టపడి ఏది పడితే వైరల్గా చేసేస్తున్నారు, షేర్ చేసేస్తున్నారు. అది యూట్యూబ్లో ఉండొచ్చు, ఏదైనా సైట్స్ ఉండొచ్చు, వాట్సాప్లో ఉండొచ్చు, ఎన్ని మెసేంజర్స్ సోషల్ మీడియా ఉండొచ్చు, బ్లైండ్గా అందరు కూడా షేర్ చేస్తున్నారు. కానీ పొరపాటు ఒకవేళ మీరు పోలీస్ ద్వారా పట్టుకున్నారనుకోండి, ఈ ఫేక్ స్టేట్మెంట్, ఈ పర్టికులర్ ఫేక్ పోస్ట్ మీరు వైరల్ చేసినందుకు మిమ్మల్ని మీ మీద చీటింగ్ కేసు వేసే అవకాశాలు ఉంటుందన్నమాట. సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది, సెక్షన్ 420 చీటింగ్ కేసు కిందకి వస్తుంది, రకరకాల ఇండియన్ పెనల్ కోడ్స్లో వస్తుంది. సో అందుకే ఏంటంటే దయచేసి ఏదైనా సరే మీరు షేర్ చేసేటప్పుడు జాగ్రత్త ఆలోచించి షేర్ చేసుకోండి. ఆల్రైట్, సో ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి కొత్త ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను అక్కడ కూడా షేర్ చేస్తుంటాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ టుడే, యువర్ సందీప్ ముదల్కర్. జై హింద్. Thank you.